ఎంత మోసం చేసింది. నేను ఇంకా షాక్లోనే ఉన్నాను. ఏయ్ పప్పు నాకేవే. నమ్మక ద్రోహం రాది. నేను ఇంకా జీర్ణించుకోలేకపోతాను. గా ఆ చికెన్ ఫ్రై ఏదో బాగా చేసావు, పెట్టు. తినండి. ఆ లెగ్ పీస్ అయ్యి తిను. అసలు ఫెయిల్ అయ్యాననే బాధ కొంచెం ఉందా నీకు? ఒక్కసారి ఫీల్ అయితే ఫీల్ అవుతారు, ప్రతిసారి ఫెయిల్ అయితే ఇంకేం ఫీల్ అవుతారు? అయినా నాన్న పెద్ద దేడిది మాకని తెలియదా ఏంది? ఏమన్నావు? ఆపు, మళ్ళీ పౌరుషం ఒకటి. అసలు కడుపు అన్నం ఎలా అవుతుందో అర్థం కావట్లేదు నాకు. అసలు సిగ్గులేదు. ఎప్పుడింతే. నేను తినేటప్పుడు తిడతారు, నాకు వద్దు. ఏమండి, ఏంట్రా నువ్వు తినేటప్పుడు ఎలా తిడతావు? ఓ ఊడ తినకపోతే ఏం చచ్చిపోలే. అన్నయ్య, నాన్నిట చదివితే జిందగీలా పాస్ గాడు. అమీర్పేటలో ఒక ట్యూషన్ సెంటర్ ఉంది, 100% పాస్ గ్యారంటీ. తొక్కదీసి చదివిస్తారు. నాన్నని ఆడ జాయిన్ చేసేదే కరెక్ట్. వెళ్ళి మీ నాన్నని భోజనానికి పిలువు, లేకపోతే పౌరుషానికి పోయి తినకుండా అలుగుతాడు. ముందు నువ్వు తిను. వాడు చూసేలోపు త్వరగా తినేయండి. మొదలెట్టారు. సిగ్గు మళ్ళీ చచ్చిపోతున్నాం. నడు. ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యామనుకో ఇంకా ఆస్తి రాదు మనకి. అప్పుడు తీసుకెళ్ళి థియేటర్లో కలర్ రౌండ్లు వేసి పోస్ట్ ఇచ్చేస్తాను. అర్థమైందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువు. తప్పకుండా. నీకెందుకు భయం? నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. సరస్వతి మేడం గారిని కలుద్దామని వచ్చాం. సరస్వతి అంటే మేడం కాదు, నేనే. పేరు బాల సరస్వతి. చెప్పండి. ఫీజు ఎంతో చెప్తే అర్థమైంది. జాయిన్ చేయి. మీ అబ్బాయిని పాస్ చేయించాలి అంతే కదా? నేను ఎప్పుడు పాస్ అయ్యానండి. మీరు పాస్ చేయాల్సిన మా నాన్నే. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అది ఫీజు ఎంతో చెప్తే. అంటే నా దగ్గరకు వచ్చే స్టూడెంట్కి 10,000 ఛార్జ్ చేస్తాను, కానీ అంతకుముందు కొన్ని క్వశ్చన్లు వేస్తాను. ఓకే. వాటన్నిటికీ మీ నాన్న కరెక్ట్గా సమాధానం చెబితే ఫీజులో రాయితీ ఉంటుంది. బాగా ఆలోచించుకొని చెప్పు. కంగారు పడుకో. అడగండి సార్. క్వశ్చన్ నెంబర్ 1. RRRకి వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత? అది ఇంకా జపాన్లో ఆడుతూనే ఉంది సార్. రన్ పూర్తవగానే ఫుల్ కలెక్షన్ చెప్తాను సార్. నేనేమన్నా డిస్ట్రిబ్యూటర్ అంటే అప్రాక్సిమేట్గా చెప్పు, చాలంతే. 1100 crores సార్. సూపరు. సెకండ్ క్వశ్చన్. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఎన్ని సెంచరీలు కొట్టాడు? 75 centuries సార్. వెరీ గుడ్. లాస్ట్ క్వశ్చన్. జాహ్నవి కపూర్ పేరెంట్స్ ఎవరు? శ్రీదేవి బోని కపూర్ సార్. సూపర్. ఫెంటాస్టిక్. Thank you, sir. ఎక్సలెంట్. సూపర్ పర్ఫార్మెన్స్. మీ నాన్న ఫీజు 20,000. సార్ అదేంటి సార్ 10,000 అన్నారు? పైగా ఆన్సర్స్ కరెక్ట్గా చెప్తే డిస్కౌంట్ అన్నారు. చదువు మీద శ్రద్ధ ఉన్నోడు ఎవడో కూడా నేను అడిగిన క్వశ్చన్స్కి ఇంత కరెక్ట్గా సమాధానాలు చెప్పడం. కాబట్టే మీ నాన్న ఫీజు 20,000 ఓన్లీ. ఇదిగో సార్, ఈసారి మాత్రం పాస్ అవ్వాలి సరస్వతి గారు. అసలు చాలా ఇన్వెస్ట్ చేస్తాం. నేను చూసుకుంటాగా. ఐ నీడ్ ఏ హగ్గా. చదువుతాడు. హాయ్. నువ్వేంటి ఇక్కడ? సప్లైలు రాయాలి కదా. చేసాడమ్మా, పాస్ అవ్వాలి కదా. సారీ, ఆ రోజు ఏదో అనుకోకుండా. పర్లేదమ్మా, అలాంటివి పట్టించుకో.